హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట, అనంతపూర్కి. ఇదిగోండి, ఇద్దరు మొద్దులు అయితే ఇంకా పడుకున్నారు. చూసారా ఎలా పడుకున్నారో ఇద్దరు. బూమర్ కూడా ఇంకా నిద్రపోతుంది. ఇంకా వడి బియ్యం అయితే కట్టుకొని వచ్చాం కదా, ఇంకా అవైతే ఈరోజు వండుతున్నాము. ఇంకా ఈ వీడియోలో అయితే అత్తమ్మ వాళ్ళ ఇల్లు కొంచెంగా అయితే షేర్ చేస్తున్నాను. చాలామంది అడిగారు కదా చూపించమని. ఇదైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. చాలా స్పేషియస్గా ఉంటుంది. రెంట్ కూడా ఓకే అన్నమాట. ఇది 11,000 ఏమో. చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద బాల్కనీలు, ఇంకా హాల్ పెద్దగా కూడా ఉంటుంది. ఇంటి బయట అన్నమాట ఇది. అత్తమ్మ అప్పుడే ముగ్గు పెట్టేసింది, పూజ కూడా చేసేసింది. ఇంకా అత్తమ్మ అయితే పూజలు చాలా బాగా చేస్తారు. ఇంకా ఇల్లు కూడా చాలా నీట్గా పెట్టుకుంటారు. దేవుడి రూమ్ అయితే ఎంతమంది దేవుళ్ళు పూజిస్తారో చూపిస్తాను మీకు. దేవుని రూమ్ కూడా ఇలా ఎంటర్ అవ్వంగానే ఇలా చాలా స్పేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఎంట్రన్స్లో ఒక సోఫా అయితే పెట్టేశారు, ఎవరైనా వస్తే కూర్చోడానికి. ఇంకా మామయ్యకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఇప్పుడైతే బాగుంది. ఇది హాల్. ఎంటర్ అవ్వగానే కొంచెం అలా స్పేస్ ఉండి ఇంకా హాల్ అయితే ఉంటుంది. ఇంకా సైడ్స్కి అయితే బెడ్రూమ్స్ వచ్చాయి. కబోర్డ్స్ అయితే ఉండవన్నమాట. ఇలాగా కొంచెం ఓల్డ్ బిల్డింగ్, అప్పట్లో ఇలా పెట్టేవారు కదా, అలా ఉంటుంది. కానీ చాలా పెద్దగా ఉంటుంది హౌస్ అయితే. మేము 3 మెంబర్స్ అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళు అందరూ వచ్చినా కూడా, ఒక చిన్న ఫంక్షన్ చేసినా కూడా సరిపోతుంది, అంత పెద్దగా ఉంటుంది. ఇంకా ఇక్కడికి వస్తే దేవుడి గది ముందన్నమాట. ఇది లోపల చాలా పెద్దగా ఉంటుంది దేవుడి గది కూడా. మనకు ఇప్పుడు దేవుడి గదులు అయితే అస్సలు ఇవ్వట్లేదు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కొత్తగా కట్టే వాటిల్లో కొంచెంగా ఏదో పెడుతున్నారు. అలా కాకుండా ఇది ఒక రూమ్ సపరేట్ అన్నమాట, పెద్దగా ఉంటుంది. చూసారా ఎంతమంది దేవుళ్ళు పెట్టుకున్నారో అత్తమ్మ. అది వీక్లో ఒక 2 టైమ్స్ మళ్ళీ కడిగడం, తుడవడం చేస్తారు, అంత ఓపికగా. ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ ప్లేట్స్లో అయితే. అవన్నీ కూడా కడుగుతూ ఉంటారు. చాలా టైం అయితే పడుతుంది, ఒక 1 అవర్ అయినా పడుతుంది పూజ చేయాలంటే. అయినా కూడా చాలా మంచిగా ఓపికగా పూజ అయితే డైలీ చేస్తారు. ఇంకా ఆ పూజల వల్లేనేమో ఇంకా మేమందరైతే హ్యాపీగా ఉన్నాము. కలశం అయితే పెట్టేశారు. ఇప్పుడైతే చిన్న చిన్న దేవుడి గదులు కదా, ఒక 2-3 ఫొటోస్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా అత్తమ్మ అయితే వడి బియ్యం పట్టుకొచ్చాం కదా, అవైతే వండుతుందన్నమాట. బియ్యంతో పాయసం అయితే చేస్తుంది, పరమాన్నము. ఇది బియ్యము పెసరపప్పు అయితే ఉడికించి పెట్టారు కుక్కర్లో. వంట అయితే చాలా బాగా చేస్తారనమాట. టేస్టీగా అండ్ ఫాస్ట్గా కూడా చేసేస్తారు. ఎంత హీట్ ఉందంటే అనంతపూర్లో చాలా హీట్ ఉంది. చెమటలు అయితే కారిపోతున్నాయి పాపం.
ఇదిగోండి అయిపోయింది, రెడీ అయిపోయింది స్వీట్ అయితే. బెల్లంతో కాబట్టిగా హెల్దీ ఇంకా టేస్టీ అన్నమాట. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే కూడా చేసేసారు. తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అన్నమాట. ఇంకా అత్తమ్మ పూజ చేస్తుంటే నేను టిఫిన్ అయితే వేసేసాను. దోశ అయితే వేస్తున్నాను. ఇంకా మేడ్ అయితే వచ్చి సామాన్లన్నీ కడిగేస్తూ ఉంది. ఇంకా తర్వాత అయితే ఇవాల్టి లంచ్ అయితే మామిడికాయ పప్పు, ఇంకా గోరుచుక్కుడు ఫ్రై, ఇంకా అత్తమ్మ చేసిన స్వీట్ అన్నమాట. ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో వ్లాగ్ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.